నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. పెట్టుకున్నప్పుడు మన ప్రజాప్రతినిధులు ఏమన్నా ఎవరినన్నా అడుగుతూ ఉండారా? ఎందుకు నీళ్ళు రావడం లేదని అడుగుతూ ఉండారా? లేదా ఏమి పశువుల మేతకు తాగేది నీళ్ళ కోసమే మనకు ఎల్ఎల్సి కాలువ ఉండేది. దాన్ని వదిలిపెట్టి నాలతో ఎల్ఎల్సి రైతులకి ఆదోని, ఆలూరు, ఎమ్మిగినూరు, కోడుమూరు, మా మంత్రాలయం ఈ ప్రాంతాలకంతా అన్యాయం జరుగుతూ ఉంది. పశువుల మేతకు ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటికన్నా మేలుకొని ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో నుంచి రైతులను రక్షించాలని కోరుతున్నాం. ఎల్ఎల్సి కాలువకు జరుగుతున్న ఆంధ్ర రైతులకు జరుగుతున్న అన్యాయం చాలా ఘోరంగా ఉంది. ఇది జరగబట్టి చాలా ఏండ్లు అయిపోయింది. ఇప్పుడు 10-15 ఏండ్ల నుంచి జరుగుతూ ఉండే అన్యాయమే ఇది. 2 సార్లు సమ్మర్లో మనం నీళ్లు పోగొట్టుకున్నాము. పోయినసారి సమ్మర్లో కూడా 45 టీఎంసీలు నీళ్ళు ఉంటే కూడా మన వాటా కింద 9 టీఎంసీలు దాంట్లో ఉంటే కూడా మనకు ఆ గేట్ల ఇది చూపించి గేట్లు వేయాలంటే గేట్ల కిందనే 45 టీఎంసీలు పడుతుంది. కానీ గేట్లు కూర్చొని పెట్టాలని చెప్పి మనకు నీళ్ళు వదల్లా. మనోళ్ళు కూడా దాన్ని గ్రాంట్ కింద తీసుకున్నారు. మన ఆఫీసర్లు కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాళ్ళకి తెలుసునో తెలీదో మనకు తెలీదు. వీళ్ళు దాన్ని బట్టి మనోళ్ళు కూడా ఏమీ మాట్లాడలేదు. రబీ పోయింది. ఇప్పుడు ఖరీఫ్లో 11 టీఎంసీల వరకు మనకు వస్తుంది. వాళ్ళ లెక్కల ప్రకారము 116 టీఎంసీలు అక్యుములేట్ అవుతుంది అని చెప్పి బోర్డు అధికారుల లెక్క ప్రకారం. కానీ వాళ్ళు 98 టీఎంసీలే చూపించినారు ప్రస్తుతానికి. 116 స్పిల్ ఓవర్ అయిందంటే 116 టీఎంసీలు అవుతుంది. దాంట్లో మన వాటా 11.6 టీఎంసీలు వస్తుంది. లాసెస్ పైన 11 టీఎంసీలు ఉంటుంది. ఇది ఇప్పుడు ఆల్రెడీ మొన్న నీళ్ళు జూన్ నుంచి జూలై నుంచి వదిలిండే నీళ్ళు 1.5 టీఎంసీ తీసేస్తున్నారు వాళ్ళు. దాంట్లో తీసేసి 9 టీఎంసీలో 10 టీఎంసీలో ఉంటుంది మీకు, మేము ఇది చేయలేమో అని మన విజయవాడ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జూన్ వరకు నీళ్ళు వేయాలా తాగేదానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, విజయవాడ అనేది ఏముండదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట్లాడుతూ ఉండదు. ఆ 10 టీఎంసీల్లో 9.5 టీఎంసీలనే అనుకుందాము. మనం ఇప్పుడు వాడబోయేది 3 నెలలు నీళ్ళు ఇచ్చినా కానీ వాడబోయేది 5 టీఎంసీలు వాడతాము. దాంట్లో ఎన్ని ఉన్నాయో మన చెరువులు, తాగే నీళ్ళు వీళ్ళు పూర్తి నిండిపోయినాయని వాళ్ళ లెక్కలు చూపిస్తున్నారు. మొన్న ఇచ్చిన 1.5 టీఎంసీలోనే చెరువులన్నీ నిండిపోయినాయి, ట్యాంకులన్నీ నిండిపోయినాయి అని చూపిస్తున్నారు. కానీ అది కాదు, వాస్తవం అది కాదు. అర్ధం ట్యాంకులు కూడా లేవు. మీరు పత్రికా విలేకరులుగా మీరు చూసింటారు దాని పరిస్థితి ఏమేనని. ఇప్పుడు కూడా మన కాలం ఉండేది పశువు మేత కోసము, తాగే నీళ్ళ కోసమే మన ఎల్ఎల్సిలో ఉండేది. లోకలైజ్డ్ ఆయకట్టు పెట్టినారు. ఎందుకంటే 1 క్యూసెక్ నీళ్ళు నీకు 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఎడ్జ్ వరకు తీసుకుపోయి తాగేదానికి పశువుల మేత కోసమే అంత దూరం తీసుకుపోయినారు. 1 క్యూసెక్ అంత దూరం పోదు. కాకపోతే అప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఈ కరువు పరిస్థితుల్లో ఇట్లుంటుంది అని చెప్పి పెట్టినారు. ఇప్పటికి ఇంత కరువు వచ్చినప్పుడు పశువుల మేత వదలకుండా వీళ్ళు 5 టీఎంసీలన్నా వదిలితే పశువుల మేత వస్తుంది, తాగేదానికి నీళ్ళు వస్తాయి. వీళ్ళు అది వదిలిపెట్టి లెక్కలు ఆడ కూర్చొని 7.5 టీఎంసీలు 8 టీఎంసీలు తాగేదానికే సరిపోతాయి, 2 నెలలకు ఒకసారి 1.5 టీఎంసీ తీసుకుంటే అని వాళ్ళ లెక్క. మా లెక్క ఏమంటే 5 టీఎంసీలు వాడుకున్నా కానీ 6 టీఎంసీలు మిగులుతుంది, ఇంకా ఎక్కువ మిగలచ్చు. వాటిని 8 నెలలు వాడండి. 8 నెలలకు ఎంత అవుతుంది? 1.5 టీఎంసీ లెక్కపోతే కదా ఎంత పోతుంది సార్? సరిపోతుంది. దాన్ని వదిలిపెట్టి దాన్ని ఫండమెంటల్గా కాలువ నిర్మించిండేదే పశువుల మేతకు, తాగేది నీళ్ళ కోసమే మనకు ఎల్ఎల్సి కాలువ ఉండేది. దాన్ని వదిలిపెట్టి గాలిలో స్వామి చేస్తున్నారు వీళ్ళు ఏమో లెక్కలు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు ఆడికి పోయినారో తెలియదు. వీళ్ళు ప్రజాప్రతినిధులు అయినంత మాత్రాన
గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చూడడం లేదు వీళ్ళు ఎవరు. చూడకుండా పైనే మాకేం సంబంధం అనే లెక్కల్లో ఉంటారు. ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఏమన్నా మాట్లాడితే వైఎస్ఆర్ అంటారు, తెలుగుదేశం అంటారు, బీజేపీ అంటారు. ఇవన్నీ కాదు. ప్రజాప్రతినిధి అయినోడు అందరిని గురించి ఆలోచించాలా. నీకు వేసి ఉండొచ్చును, వేయకుండా పోయి ఉండొచ్చును. ఏమిది రామాయణం మీది? మీరు రిప్రజెంటేషన్ ఏమి ఇస్తూ ఉంటారు? మీరు అందరూ ఎవరి పార్టీకి వాళ్ళు కామ్గా ఉండరు. మేము అడిగినాము అంటారు. ఎవరికి తెలుస్తుంది మీరు అడిగిండేది? అయిన తర్వాత పోయినసారి సమ్మర్లో మన నీళ్లు 9 TMC నీళ్లు నిల్వ ఉన్నా కానీ ఆ నీళ్లను వేస్ట్ చేసినారే కానీ ఎల్ఎల్సివి తాగేదానికి కానీ ఎండాకాలం పంటకు కానీ వదల్లా వాళ్ళు. ఎందుకు అంటే రాయచూర్ కెనాల్ రోడ్ ఎవరో గలాట చేసినాడంట. నేను కర్ణాటక ప్రజాప్రతినిధి దగ్గరికి పోయినాను. ఎవరు అది కురుగోడు ప్రజాప్రతినిధి దగ్గరికి పోయి కర్ణాటక వాళ్ళు కూడా వచ్చినారు నా వెనక. పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తే బెంగళూరులో మేము డెసిషన్ తీసుకున్నాం, మేము నీళ్ళు వదలమన్నాడు. అంటే మనోళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళంతా కెట్టుకున్నప్పుడు మన ప్రజాప్రతినిధులు ఏమన్నా ఎవరినన్నా అడుగుతూ ఉండారా? ఎందుకు నీళ్ళు రావడం లేదని అడుగుతూ ఉండారా? లేదా? ఏమి సమస్య? పశువులను చంపేయాలనుకోనంటే ఇప్పుడే చెప్పేయండి, అమ్ముకుంటాం మేము. రైతులు పశువులన్నీ అమ్ముకునేస్తాం మేము, మాకు అవసరం లేదు. నా దగ్గరే 50 వరకు పశువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు రెండు నెలలకు ఒకసారి కాదంట 3 నెలలకు ఒకసారి 1.5 TMC తీసుకుంటామని మాట్లాడతారు వాళ్ళు పైన. ఏమి ఇది అన్యాయం? నీళ్లు పెట్టుకొని పశువులకు మేత లేకున్నట్ల ఈ అన్యాయం చేయొద్దండి. పశువుల మేత కోసమన్నా ఒక 4 నెలలు నీళ్ళు ఇడిచి అయిన తర్వాత తాగునీటికి పెట్టుకోండి అని చెప్పి మా రైతులుగా మా విన్నపం. ఇప్పటికన్నా చర్య తీసుకోండి మీరు. పేరండి రాము, సమ్మత్గేరి, ex-DC ప్రెసిడెంట్, ఆలూరు నియోజకవర్గం, ఒలగుంద మండల్.